నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు నిరాకారుడైన నీలకంఠుడి తత్వాన్ని చాటుతున్నాయి. ఓంకార స్వరూపమే పరబ్రహ్మమని, ఆ పరబ్రహ్మ స్వరూపమే పరమేశ్వరుడని చెబుతున్నాయి. సకల భోగాలతో పాటు మోక్షాన్ని ప్రసాదించే ఆ దేవదేవుడు కొలువైన క్షేత్రాలలో కర్ణాటక రాష్ట్రంలోని ఇటగి ఒకటిగా కనిపిస్తుంది. చాళుక్య రాజుల కాలంలో నిర్మితమైన ఈ ఆధ్యాత్మిక విశేషమే నేటి మన తీర్థయాత్ర. శివుడాడెను భవుడాడెను భువనమ్ములు లయమవ్వగా, శిరము పైన గంగ పొంగ సిరి వెన్నెల జల్లులెగయ, జటాజూట మెగసి పడగ పణిరాజులు తలలూపగా, అంబికతో పదము కదిపి ఆనందము వెల్లి విరియ, శివుడాడెను భవుడాడెను భువనమ్ములు లయమవ్వగా, శివుడాడెను భవుడాడెను భువనమ్ములు లయమవ్వగా. నిశ్చలమైన భక్తి ద్వారా, నిర్మలమైన భక్తి ద్వారా ముక్కంటి మనసును గెలుచుకోవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు సెలవిస్తున్నాయి. అభిషేకం, ఆరాధన, అనన్యమైన భక్తి ద్వారా ఆ సర్వేశ్వరుడిని చేరుకోవచ్చనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అలాంటి ఆ సదాశివుడు కొలువైన ప్రాచీన క్షేత్రాలలో ఇటగి తన ప్రత్యేకతను వివరిస్తుంది. ప్రతి మనసును మందిరంగా మార్చేస్తూ మహాదేవుడిని ప్రతిష్ఠిస్తుంది. విశ్వమంతా విశ్వనాథుడి ఆధీనం. మనతో పాటు మనదనుకున్నదంతా ఆయనదే. ఆయుష్తో పాటు మనం అనుభవిస్తున్నదంతా ఆ పరమేశ్వరుడిదే. ఆయన అనుగ్రహంగా అందుకునే ప్రసాదమే. అలాంటి ఆ గంగాధరుడు కొలువైన చారిత్రక ప్రదేశాలలో ఇటకీ స్థానం విశిష్టమైనదిగా చెప్పుకోవాలి. కర్ణాటకలోని చెప్పుకోదగిన శైవ క్షేత్రాలలో ఒకటిగా ఇది అలరారుతోంది. కర్ణాటకలోని కొప్పల్ జిల్లా యల్బర్గా తాలూకా పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. కర్ణాటకలో కాలమనేది కళాత్మకతను తడుముతూ కదులుతుంది. ఆధ్యాత్మికతను ఆత్మీయంగా అక్కున చేర్చుకుని నడుస్తుంది. శిల్పకళా శోభితమైన ఇక్కడి నిర్మాణాలు చూస్తే ఆ విషయం అర్థమైపోతోంది. కాల ప్రవాహంలో అభిషేకించబడిన ఇక్కడి ప్రతి నిర్మాణం హృదయానికి హత్తుకుపోతుంది. ఆడినటరాజు నాట్యమూలరాజు నాట్య వేదాల సారమై, ఆడినటరాజు నాట్యమూలరాజు నాట్య వేదాల సారమై, కాలగతులన్నీ కాలకంఠునికి పాదమందమరి మూవలై, కాలగతులన్నీ కాలకంఠునికి పాదమందమరి మూవలై, ఆడినటరాజు నాట్యమూలరాజు నాట్య వేదాల సారమై, కాలగతులన్నీ కాలకంఠునికి పాదమందమరి మూవలై, ఢమరునాదాలు ప్రణవ వేదాలు ప్రకృతి పురుషులకు గీతమై, ఆడే శివుడు ఆడే భవుడు సాగే జగము హరుని క్రీడయై, ఢమరునాదాలు ప్రణవ వేదాలు ప్రకృతి పురుషులకు గీతమై, ఆడే శివుడు ఆడే భవుడు సాగే జగము హరుని క్రీడయై. కర్ణాటకలో ఏ మూలకు వెళ్ళినా అక్కడ ఆదిదేవుడి ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి. అక్కడి ఆలయాలు చారిత్రకపరమైన విషయాలతో పాటు భక్తి సుమాలతో అలంకరించబడి కనిపిస్తాయి. అలాంటి ప్రదేశాలలో ఒకటైన ఇటకి గదగ్ టౌన్కి సమీపంలో విలసిల్లుతోంది. కర్ణాటకలోని ఆధ్యాత్మిక వైభవానికి అద్దం పట్టే క్షేత్రాలలో ఇటగి ముందు వరుసలో ఉంటుందనే విషయం ఇక
ఇక్కడ అడుగుపెట్టగానే అవగతమవుతోంది. పరోపకారమే పరమశివుడికి ప్రీతిని కలిగిస్తుంది. నిస్సహాయులను ఆదుకోవడమే ఆయన అనుగ్రహాన్ని సంపాదించి పెడుతుంది. ఇతర జీవుల పట్ల జాలి, దయ, కరుణ అనేవి చూపించినప్పుడే ఆ ముక్కంటి ముచ్చట పడతాడు. తన సన్నిధిలోకి అడుగుపెట్టే అర్హతను ప్రసాదిస్తాడు. అలాంటి ఆ మహాదేవుడు పూజాభిషేకాలు అందుకునే ఇటగి అడుగడుగునా ఆశ్చర్యచకితులను చేయక మానదు. కర్ణాటకలో చాళుక్యుల కాలానికి సంబంధించిన అనేక ఆలయాలు విరాజిల్లుతున్నాయి. వాస్తు శిల్పకళ ఇక్కడ పోటీపడుతూ కనిపిస్తాయి. అద్భుతమైన శిల్పకళను దత్తత చేసుకున్నట్టుగా కనిపించే ఈ ఆలయాలు అలనాటి రాజుల అంకిత భావానికి నిర్వచనాలుగా చెబుతూ ఉంటాయి. అలాంటి ఆలయాలకు చక్రవర్తిగా ఇటగి తన ప్రత్యేకతను చాటుకోవటం విశేషం. మహాదేవుడి మహిమలకు నిలయమై వెలగటం మరో విశేషం. చరిత్ర చెక్కిన శిల్పాలు, కాలంతో పాటు కరగని శిల్పాలు, అణువణువున ఆధ్యాత్మికతను అద్దుకున్న శిల్పాలు ఇటకీ ప్రత్యేకతగా మనకి కనిపిస్తూ ఉంటాయి. పచ్చదనం ఓడిలో ప్రకృతి మాత ప్రేమతో అలంకరించినట్టుగా కనిపించే ఈ ఆలయం విశాలమైన ప్రదేశంలో విన్యాసాలు చేస్తుంది. ప్రతి ఉలి ఉత్సాహాన్ని ఊపిరిగా పోసుకుని పరుగులు తీసే వైనం విస్మయులను చేస్తుంది. ముఖమండపం, రంగమండపం, సభామండపం, అంతరాలయం, గర్భాలయంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. తూర్పు వైపున ప్రధానమైన ద్వారం, ఉత్తర దక్షిణ దిశల్లోనూ ద్వారాలను కలిగి ఉండటం ఈ ఆలయం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మండపాలు, మండప స్తంభాలు, పైకప్పు, గర్భాలయ ముఖద్వారాలు, విమాన గోపురం, ఇలా ఈ ఆలయంలో శిల్పకళ లేని ప్రదేశమంటూ కనిపించదు. సూర్యుడి నుంచి తేజస్సును, చంద్రుడి నుంచి వెన్నెలను వేరుచేసి చూడలేనట్టే ఇక్కడి శిల నుంచి శిల్పాన్ని వేరుచేసి చూడలేము. పురాణ ఇతిహాస సంబంధమైన దృశ్యాలను దేహమంతటా ధరించిన ఈ దేవాలయంలో మహాదేవుడి లింగరూపంలో అలరారుతూ ఉంటాడు. నేలబారునగల విశాలమైన పానవట్టంపై దర్శనమిస్తూ ఉంటాడు. భక్తులు మహాదేవుడిని దర్శించుకుని ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. అరుడు ఆడంగ బ్రహ్మ శృతి చేర్చి భవుని స్తుతులని చేయగా, హరుడు ఆడంగ బ్రహ్మ శృతి చేర్చి భవుని స్తుతులని చేయగా, వీణమీటంగ వాణి మధుర సుర గంగ రాగాలు పొంగగా, వీణమీటంగ వాణి మధుర సుర గంగ రాగాలు పొంగగా, అరుడు ఆడంగ బ్రహ్మ శృతి చేర్చి భవుని స్తుతులని చేయగా, వీణమీటంగ వాణి మధుర సుర గంగ రాగాలు పొంగగా, జతులు స్వరగతులు హరియు శ్రీలక్ష్మి ఆలపించంగ ఇంపుగా, ఆడే శివుడు ఆడే భవుడు సాగే జగము హరుని క్రీడయై, జతులు స్వరగతులు హరియు శ్రీలక్ష్మి ఆలపించంగ ఇంపుగా, ఆడే శివుడు ఆడే భవుడు సాగే జగము హరుని క్రీడయై. ప్రకృతి అనే శబ్దంలో ప్ర అనేది సత్వగుణాన్ని, కృ అనేది రజోగుణాన్ని, థి అనేది తమోగుణాన్ని సూచిస్తుంది. అలాంటి ప్రకృతి మాత అయిన పార్వతీదేవిని భార్యగా పొందిన పరమశివుడు ఇక్కడ దివ్యలింగ రూపంలో భక్తులను అనుగ్రహిస్తూ కనిపిస్తాడు. తానే సర్వమై సర్వం తానై జీవులను కదిలిస్తాడు, అదిలిస్తాడు, ఉద్ధరిస్తాడు. శిల్పకళా శోభితమైన ఈ కోవిలలో కొలువై సమస్త మంగళాలను ప్రసాదిస్తాడు. జీవితమనే ప్రయాణంలో ఏ జీవి కూడా ఆ సర్వేశ్వరుడి అనుమతి, ఆదేశం లేకుండా అంగుళమైనా కదలలేదు. అనుకున్న గమ్యానికి చేరలేదు. ఆయన అమృత హస్తాల స్పర్శతోనే కర్మబంధాలు తొలగిపోతూ ఉంటాయి. ఇహ పరాలలో తోడుగా నిలిచేది ఆ మల్లికార్జునుడే. మనసును ఆ స్వామి వైపుకు మళ్లించమని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సదాశివుడి సన్నిధి గురించిన ఆలోచన చేయమని సెలవిస్తున్నాయి. ప్రణుతి చేయంగ ప్రమథ బృందాలు లాస్య కేళియే సాగగా, ప్రణుతి చేయంగ ప్రమద బృందాలు లాస్య కేళియే సాగగా,
చమకములు నాట్య గమకములై నృత్య భంగిమలు పొంగగా నమక చమకములు నాట్య గమకములై నృత్య భంగిమలు పొంగగా ప్రణుతి చేయంగ ప్రమద బృందాలు లాస్య కేళియే సాగగా నమక చమకములు నాట్య గమకములై నృత్య భంగిమలు పొంగగా. ఇటగీకి ప్రత్యేకతని విశిష్టతను తెచ్చింది మహాదేవుడి కోవెలనే. అడుగుపెట్టగానే అబ్బురపరిచే నిర్మాణ నైపుణ్యం ఈ ఆలయం సొంతం. కఠిన శిలలకు ఉల్లితో ఊపిరిపోయటం ఇక్కడ మనం చూడొచ్చు. అలాంటి ఈ ఆలయం 11వ శతాబ్దం నుంచి వెలుగొందుతూ ఉండటం విశేషం. విక్రమాదిత్యుడు పాలనా కాలాన్ని, హొయసల చాళుక్య నిర్మాణ శైలికి ఇది అద్దం పడుతూ ఉంటుంది. ఇటగి అనే మాటను ఎప్పుడు ఎక్కడ విన్నా వెంటనే గుర్తుకొచ్చేది మహాదేవుడి ఆలయమే. సన్నని అల్లికలను హారంగా ధరించినట్టు, సూక్ష్మ శిల్పాలను మకుటంగా ధరించినట్టు, నాజూకుగా మలచిన రాతి సుమాలతో అభిషేకిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది మహాదేవుడి మహానివాసమనే విషయాన్ని అడుగడుగునా గుర్తుచేస్తుంది. మహాదేవుడి అనుగ్రహంతో జన్మించిన మహాభక్తుడు నిర్మించిన ఆలయంగా ఇది చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. పశ్చిమ చాళుక్య రాజైన 6వ విక్రమాదిత్యుడు మహావీరుడు. ఆయన పరాక్రమాన్ని గురించి శత్రురాజులే గొప్పగా చెప్పుకునేవారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోవచ్చు. విక్రమాదిత్యుడు సాధించిన విజయాలలో కీలకమైన పాత్రను పోషించిన మహావీరుడిగా మహాదేవుడు కనిపిస్తాడు. సైన్యాధిపతిగా ఉన్న ఆయన 1112 సంవత్సరంలో నిర్మించిన ఆలయం ఇది. శివదర్శనమే జన్మల ఫలము శివదర్శనమే జన్మల ఫలము శివక్షేత్రములు మోక్షపు ద్వారము శివదర్శనమే జన్మల ఫలము శివక్షేత్రములు మోక్షపు ద్వారము పంచాక్షరియే ఘనమగు మంత్రము శివనామ స్మరణమే పాపహరణము పంచాక్షరియే ఘనమగు మంత్రము శివనామ స్మరణమే పాపహరణము. దండనాయకుడైన మహాదేవుడి తల్లిదండ్రులు ఆ పరమశివుడికి పరమభక్తులే. ఆ స్వామి అనుగ్రహం కారణంగానే తమకి సంతానం కలిగిందని భావించిన ఆ దంపతులు ఆ బిడ్డకి మహాదేవుడు అనే పేరు పెట్టారు. ఆదిదేవుడి అనుగ్రహమే ఒక రక్షగా తనని కాపాడుతుందని విశ్వసించిన మహాదేవుడు ఆ స్వామి పట్ల భక్తి శ్రద్ధలతో ఈ ఆలయాన్ని నిర్మించాడు. మహాదేవుడిచే ప్రతిష్ఠించబడిన కారణంగానే మహాదేవ ఆలయంగా పిలుస్తూ ఉంటారు. మహాదేవుడు ఈ ఆలయ నిర్మాణం చేయడానికి అవసరమైన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించినది విక్రమాదిత్యుడే. ఎందుకంటే ఆయన కూడా మహాశివుడి భక్తుడే. త్రిభువన మల్ల అనే బిరుదును కలిగిన విక్రమాదిత్యుడు ఈ ప్రాంతాన్ని 50 ఏళ్లపాటు పరిపాలించాడు. ఆయన కాలంలో మల్లికార్జున, కైతభేశ్వర, కల్లేశ్వర ఆలయాలతో పాటు ఇక్కడి మహాదేవ ఆలయం కూడా ఆవిష్కృతమైంది. మహాదేవ ఆలయాన్ని పరిశీలించి చూసినప్పుడు, పరిశోధనాపూర్వకంగా చూసినప్పుడు దీనికి ఆలయాల చక్రవర్తి అనే పేరు ఎందుకు వచ్చిందనేది అర్థమవుతుంది. ఇక్కడ ప్రతి శిల అపురూపమే, ప్రతి శిల్పం అద్భుతమే అన్నట్టుగా ఉంటుంది. ఒకవైపున భక్తులు, మరోవైపున పర్యాటకులతో ఈ ఆలయం ఎప్పుడు చూసినా సందడిగానే కనిపిస్తూ ఉంటుంది. మహాదేవుడు కొలువైన ఈ ఆలయాన్ని 64 స్తంభాలతో నిర్మించారు. వీటిలో 24 స్తంభాలు
మరింత ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తాయి. మిగతా స్తంభాలు పైకప్పు అంచులకు ఆధారపీఠాలుగా కనిపిస్తూ ఉంటాయి. ప్రతి స్తంభం పురాణ ఇతిహాస సంబంధమైన శిల్ప చిత్రాలను ఆవిష్కరిస్తూ ఉంటుంది. లోపలి పైకప్పులు, విమాన గోపురానికి సంబంధించిన అంచులు శివలీలా విశేషాలను వివరిస్తూ ఉంటాయి. అసమానమైన శిల్పకళకు ఆనవాలుగా ఈ ఆలయం కనిపిస్తుంది. కొన్ని ఆవిష్కరణలు విస్మయం నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టేలా చేస్తూ ఉంటాయి. అందువల్లనే ఈ ఆలయంలో శిల్పాలను మలచినది అమరశిల్పి జక్కనగా చెబుతూ ఉంటారు. ఆయన మాత్రమే ఉపయోగించే కొన్ని ముద్రలు, అల్లికలు ఇక్కడి శిల్పకళలో కనిపించడమే అందుకు నిదర్శనంగా చెబుతూ ఉంటారు. జ్యోతిలింగముల పూజలందుకొను జ్ఞానజ్యోతియే ఆ పరమేశుడు. జ్యోతిలింగముల పూజలందుకొను జ్ఞానజ్యోతియే ఆ పరమేశుడు. పంచభూతములు లింగములైన సర్వవ్యాపకుడు సర్వేశ్వరుడు. పంచభూతములు లింగములైన సర్వవ్యాపకుడు సర్వేశ్వరుడు. ఈ ఆలయ ప్రాంగణంలో చుట్టూ చిన్న చిన్న శిథిలమైన మందిరాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో మూర్తి నారాయణ, బ్రహ్మదేవుడు, చండేశ్వరి, కాలభైరవుడి మందిరాలు ప్రధానమైనవిగా చెబుతారు. దండనాయకుడైన మహాదేవుడు తన తండ్రి పేరుతో మూర్తి నారాయణ మందిరం, తల్లి పేరుతో చండేశ్వరి మందిరం, తన పేరుతో కాలభైరవ మందిరం నిర్మించినట్టుగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. బ్రహ్మదేవుడి మందిరం శిథిలం కావడంతో ఆ మూర్తిని ఆలయ ఆవరణలో ఏర్పాటు చేశారు. అందమైన పీఠభాగంతోనూ ఆకర్షణీయమైన మకర తోరణంతోనూ కూడిన ఈ మూర్తి విశేషంగా ఆకట్టుకుంటుంది. సాధారణంగా బ్రహ్మదేవుడు పద్మంలో ఆసీనుడై దర్శనమిస్తూ ఉంటాడు. కాని అందుకు భిన్నంగా ఇక్కడ స్థానిక ముద్రలో దర్శనమిస్తూ ఉంటాడు. ఇది అమరశిల్పి జక్కన మలచిన మూర్తినే అనేది ఇక్కడ ఎక్కువగా వినిపించే మాట. సకల భువనముల ఏలిక తానై వెలసిన ఈ శివుడు, సర్వ సృష్టికి మూలము తాని సాంబ సదాశివుడు. నాదము వేదము నాట్యగానముల ఆదిరూపు శివుడు, స్థావర జంగమ జీవులందున ఆత్మయోగి శివుడు, ఆత్మయోగి శివుడు. సకల భువనముల ఏలిక తానై వెలసిన ఈ శివుడు, సర్వ సృష్టికి మూలము తానే సాంబ సదాశివుడు. ఇక ఈ ఆలయ ప్రాంగణంలోనే రాతి పలకల అమరికతో నిర్మించిన విశాలమైన కోనేరు కనిపిస్తుంది. ఒకసారి ఈ ప్రాంతంలో కరువు కాటకాలు ఏర్పడ్డాయట. స్వామివారి అభిషేకానికి నీరు లభ్యం కావడం కూడా కష్టమైన పరిస్థితుల్లో దండనాయకుడైన మహాదేవుడు ఆలయంలో కూర్చొని ధ్యానం చేశాడట. అప్పుడు ఇక్కడ పాతాళం నుంచి నీరు ఉద్భవించిందని చెబుతారు. శివుడి అనుగ్రహం కారణంగా ఉద్భవించడం వల్ల దీనిని శివతీర్థం అనే పేరుతోనూ పిలుస్తుంటారు. చరిత్రను అధ్యయనం చేసేవారు, శిల్పకళపై పరిశోధనలు చేసేవారు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. పర్యాటకులకు అనుకూలంగా ఈ ఆలయం తలుపులను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుతారు. కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి హైదరాబాద్, విజయవాడ నుంచి బస్సు, రైలు మార్గాలు ఉన్నాయి. కొప్పల్ నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇటకీ క్షేత్రానికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. సత్యము శివము సుందరమైన విశ్వజ్యోతి శివుడు, జ్యోతిలింగముల పూజలందుకొను సాంబ సదాశివుడు. సత్యము శివము సుందరమైన
విశ్వజ్యోతి శివుడు జ్యోతిలింగముల పూజలందుకొను సాంబ సదాశివుడు అగ్నిలింగము వాయులింగము భూలింగమితడు ఆ జలలింగము ఆకాశలింగము సర్వతత్వమితడు ఆ జలలింగము ఆకాశలింగము సర్వతత్వమితడు సర్వతత్వమితడు సర్వతత్వమితడు. అపూర్వమైన నిర్మాణం, అసమానమైన శిల్పకళా విన్యాసం కలిస్తే ఇక్కడి మహాదేవ ఆలయం అని చెప్పుకోవచ్చు. పశ్చిమ చాళుక్యుల కాలం నాటి ఆధ్యాత్మిక వైభవానికి అద్దం పట్టే ఈ ఆలయం గురించిన విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణామృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జన ప్రియ కేశవ సేవిత పాద శివ మురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ ఊర్జిత దానవ నాశ పరాత్పర ఆర్జిత పాప వినాశ శివ ఋగ్వేద శృతి మౌళి విభూషణ రవిచంద్రాది త్రినేత్ర శివ రూపమనాది ప్రపంచ విలక్షణ తాప నివారణ తత్వ శివ లింగ స్వరూప సర్వబుధ ప్రియ మంగళమూర్తి మహేశ శివ భూతాధీశ్వర రూప ప్రియ శివ వేదాంత ప్రియ వేద్య శివ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.